కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. బాగా ఆకలిగా ఉంది నాకైతే. ఇక్కడ అడిగితే చెప్పారు ఫుడ్ మనం వీడియోస్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, లంచ్ చేయడం అనేది చాలా కష్టం కదా. రోడ్ సైడ్ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. ఒక ఆవిడ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెడుతూ ఉన్నారు, ఫుడ్ పెడుతున్నారు, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. ఒకసారి మాట్లాడదాం, వెళ్దామా? అలాగే ఆ ఫుడ్ టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంటుంది. బాగా ఆకలిగా ఉంది. ఇవాళ నాతో పాటు ఉన్న కష్టజీవి భారతి గారు. కొన్ని సంవత్సరాలుగా వారు పంజాగుట్ట ఈ ఏరియాలో మధ్యాహ్నం పూట ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమౌంట్ ఉంటుంది, వెజ్ అలాగే నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి. ఆ భోజనాన్ని పెడుతూ ఉన్నారు. మనకున్న ఈ బిజీ లైఫ్ లో మనం ఏంటంటే ఇంటికి వెళ్ళి తినడమో, లేకపోతే ఆఫీస్ దగ్గర, లేకపోతే సంథింగ్ హోటల్కి వెళ్ళి తినేంత టైం కూడా ఉండదు. వెళ్ళే దారిలోనే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి పనులకి వాళ్ళు. అలాంటప్పుడు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది, అమ్మాయి ఫుడ్ దొరికింది బాబాయ్ క్షణాన్ని కానీ అనుకుంటాం మనం. అలాంటి భోజనాన్ని, కమ్మటి భోజనాన్ని పెడుతూ ఉన్నారు భారతి గారు. సరే వారితో మాట్లాడదాం. అమ్మా నమస్తే భారతి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి పని? 14 సంవత్సరాలు అయింది. అమ్మో, 14 ఏళ్ళు. ఇదే ప్లేసా? ఇదే ప్లేస్, ఇక్కడే పెట్టాం, పంజాగుట్ట. ఇదే ప్లేస్ లో ఎందుకు అనిపించింది ఈ బిజినెస్ మీరు పెట్టాలి, ఇలా స్టార్ట్ చేయాలి భోజనం పెట్టడం అనేది? ఇక అప్పుడు ఏం తెలియదు. ఇక ఆంటీ కింద ఆంటీ ఉంటాయి కదా, అమ్మాయి చూసి నేను పెట్టినా. మీరు ఏం పని చేసేవాళ్ళు ముందు? అంతమంది ఇంట్లో బ్లౌజ్ కుట్టుకునేది. అవునా? మరి ఆ పని బాగుండేదిగా ఇంట్లో? మేడం నడుము బాగా వస్తుంది. అయ్యో, దాని గురించి అది ఆ పని ఆపేసి ఇది చేసుకుంటాం. నిజమే, చాలా కష్టం మిషన్ కుట్టడం. ఆ కాళ్ళు పట్టు లేదు, అందుకని పెద్ద ఆపరేషన్ అయిన 3 పెద్ద ఆపరేషన్. అమ్మో, కానీ మరి ఇప్పుడు ఇలా నుంచుంటున్నారు కదా, ఇప్పుడు ఏం కాదు, ఇట్లా నుంచి కూర్చుంటేనే ప్రాబ్లం అవుతుంది. నుంచున్నప్పుడు బాగానే ఉంటుంది. అసలు మీ దగ్గర ఏం వెరైటీస్ ఉంటాయి? చికెన్ ఉంటది, బోటి, ఇక తలకాయ కూర ఇవాళ చేయలేదు, రోజు తలకాయ కూర కూడా వండుతాను. చికెన్, బోటి, గుడ్డు, తలకాయ కూర, అప్పుడప్పుడు చేపల కూర వండుతాను. ఇవంతా నాన్ వెజ్ అంతేనా? వెజ్ నాన్ వెజ్ భోజనం ఎంత? నాన్ వెజ్ 120. 120. వెజ్ 80 రూపాయలు. వెజ్ లో ఏమి ఇస్తారు? వెజ్ లో పప్పు, సాంబార్, రోజు ఒక రకం కర్రీ, పచ్చడి, మజ్జిగ ఉంటది, బగారా రైస్, వైట్ రైస్ ఉంటది. ఫుడ్ చెప్పండి. సో ఇలా తన వర్క్ మనం డిస్టర్బ్ చేయొద్దు, తనతో మాట్లాడుతూనే వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు కూడా ఫుడ్ టేస్ట్ చేయాలని ఉంది, ఆకలేస్తుంది అని చెప్పాను కదా, నేను కూడా తీసుకుంటాను. కానీ 14 సంవత్సరాలుగా ఇవి ఇదే పని చేస్తున్నారంట. బోటి కర్రీ. అమ్మ, ఈ కూరలన్నీ మీరే వండుతారా? నేనే చేస్తాను మేడం. మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకోవడం. మీకు సాయం చేయడానికి ఎవరు ఉండరా? ఇక మా ఆయన చేస్తాడు, చికెన్ బోటి చేస్తాడు, కానీ వంట చేసేది నేను. మొత్తం మీరే చేస్తారు. ఎంత వండుతారు రోజుకి? బోటి ఒక 3 కిలోలు, చికెన్ ఒక 3 కిలోలు మేడం, గుడ్డు ఒక డజను, తలకాయ కూర 1 కేజీ వండుతాము. ఇక అప్పుడప్పుడు చేపలు ఒక 2 కిలోలు వండుతాము. అప్పుడప్పుడు ఫిష్ కూడా ఉంటుందంట వెరైటీ. ఏమేను? గుడ్డు కావాలా? బాయిల్డ్ ఎగ్. మీరు ఇక్కడ రండి. ఏమేను? గ్రేయాలా? రోజుకి ఎన్ని ప్లేట్స్? మీకు ప్లేట్ల లెక్కనా ఎలా? ఇవి ఎన్ని ప్లేట్ లెక్కనే. ప్లేట్ లెక్క. రోజుకి ఎంత మందికి ఇలా ఫుడ్ పెడతారు? ఇక 70-80 ప్లేట్ అమ్ముకుంటారు. అప్పుడప్పుడు 100 ప్లేట్ దాటుతుంది. గిరాకీ లేనప్పుడు 70-80 కంపల్సరీ. మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజు? మీ ప్లేట్ పడి మొత్తము 4000 చిల్లర పడుతుంది. ఇక పోగా ఒక 2000 మిగులుతుంది. రోజుకి 2000 మిగులుతుంది. ఒక్కొక్కసారి 1500, ఒక్కోసారి 1500, ఒక్కొక్కసారి 2000. ప్లేట్ పడి దియంగా. వెజ్ 80 రూపాయలు ప్లేట్ రైసే. కావాలంటే మజ్జిగ, కావాలంటే అన్నం వేస్తామండి. ఇది చికెన్ బోటి అయితే తలకాయ కూర ఇవన్నీ 120 రూపాయలకి ఇస్తాం. గుడ్డుతో 100 రూపాయలకి ఇచ్చేస్తాం. మీరే ప్రిపేర్ చేస్తారు? ఎక్కడ ఇవన్నీ తయారు చేస్తారు? ఇక్కడ ఇంట్లోనే చేస్తాం. 80% వెనకాల ఉంటాం. ఇక్కడ నుంచుని అమ్మడం అనేది కంటే ముందు కష్టం ఏంటంటే వండడం, అది కూడా రుచిగా ఉండాలి. మామూలుగానే మన ఇంట్లో భోజనం అయితే మనం 100 వంకలు పెడతాం, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, అలా ఉండాలి. పక్క అంటే ఎంత బాగుండాలని, మంచి ఫుడ్ తయారు చేయాలి, ఇంతమంది తింటారు కదా అనే కోరిక ఉంటుంది ఎవరికైనా. అంత డెడికేటెడ్గా ఆవిడ ఈ విధంగా ఫుడ్ని అమ్ముతున్నారనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్. ఎప్పుడైనా ఇట్లా ఉప్పు కారం తక్కువ అవ్వడం అట్లా? ఇక్కడే ఉప్పు డబ్బా కూడా ఉంటాయి. అన్ని రెడీగా ఉంచుతారా? నేను తక్కువనే పెడతాను, కావాలంటే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే చేయను కర్రీలో. మీరు ఏది బాగా వండుతారు?
అన్ని ఇష్టంగానే వండుతాం. అన్నీనా? మేము తినేది కూడా ఇందులోనే కదా, ఆ. అన్ని ఇష్టంగానే ఇంట్లో కనుక్కునే వండుతారు. ఇదే మిగిలినా మేము ఇదే తినేస్తాం. ఏం మిగిలిన అయిపోతాయి అన్ని. డబ్బులు ఇచ్చి కొంటారు కాబట్టి అడుగుతారు, ఏంటి ఇట్లా ఉంది అని అడుగుతారు కదా, అడుగుతారు. కమ్మగా వండుతారు అనమాట. ఎక్కువ ఇష్టంగా అయితే బోటి ఎక్కువ వండుతాం. బోటి ఎక్కువ ఇష్టంగా వండుతాం అనమాట. సెలవు ఉంటుందా మీకు? అంటే ఎప్పుడైనా సెలవు పెట్టుకుంటారా? ఎప్పుడైనా అవసరం ఉంటే ఊరికి పోతేనే ఉంటాం, లేకపోతే పండుగ ఒక రోజు. ఇక అంతే, ఇక సెలవులేం ఉండదు. సెలవులేం ఉండవు. ఇంకా 365 రోజులు మాక్సిమం పని పని చేయడం. ఆదివారం కూడా ఉంటుందా? ఆదివారం కూడా ఉంటుంది. ప్రతి రోజు చేయాలి మేడం. రెంట్ కదా, మరి సొంతం లేదు కదా, కిరాయి కట్టుకోవాలి కదా. ఇక్కడ రోడ్డు మీద కదా, మీకు ఇబ్బంది ఏమి అవ్వదా? ఇబ్బంది ఏమి, పోలీసు వాళ్ళు అప్పుడు సార్ పోయినప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు లేదు కానీ దాని పేరు ఏంటో తెలియదు నాకు. ఆయన పోయినప్పుడు మాత్రం బంద్ చేయడం, పక్కా పెట్టామంటే కొద్దిసేపు బంద్ చేస్తారు. సీఎం కాన్వాయ్ వెళ్ళినప్పుడు ఆపుతారు అంతే, ఇంకేం చేయరు వాళ్ళు, ఏం చెప్పారు. ఎవరైనా వేరే వాళ్ళు సెలబ్రిటీలు కానీ ఇలా ఎవరైనా వచ్చి తిన్నారా మీ దగ్గర? అట్లా ఒకటిగా ఏం తిన్నారు మేడం, పైసలు ఇచ్చే పోతారు వాళ్ళు. అలా కాదు, ఎవరైనా వచ్చి తిన్నారా మీ దగ్గర? తిన్నారు. ఎవరు వచ్చారు మీ దగ్గర? చాలా మంది వస్తూ పోతూ ఉంటారు మేడం, కానీ ఎవరు అనేది గుర్తు ఉండదు మాకు. తెలియదు, ఇక మీ పనిలో మీరు ఉంటారు. పనిలో ఉంటాము, మా పని మేము చేసుకుంటాం. ఇక ఎవరు అనేది గుర్తుపట్టదే లేదు. ఇక మరి ఇన్నేళ్ల నుంచి ఇలా చేస్తున్నారు కదా, విసుగురాదా? అబ్బా చాలే రోజు వండేదే కదా అనిపించదా? ఏమనిపించదు మేడం, ఇక బతుకు ఇదే అయిపోయింది మాకు. ఇక ఏరే దారి ఏం లేదు. అందుకని మీకు సొంతం ఇల్లు ఏం లేదు మేడం, కిరాయి. ఇక ముగ్గురు పిల్లలు నాకు. ఆయన ఏం చేస్తూ ఉంటారు? నాకు 2 ఆపరేషన్, ఆయన పని మానేసింది. ఇద్దరు దీని మీదనే ఉంటారు. మీ పిల్లలు? ముగ్గురు చదువుకుంటున్నారు మేడం. ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు? ఇప్పుడు పొద్దున అయితే 12 మేడం, సాయంత్రం 5:30 వరకు ఉంటాము. అంతలోపే ఉంటాం. ఏమి ఇవ్వాలి పాప? 5:30 వరకు ఇస్తారట. అమ్మా, ఎప్పుడైనా ఇలా ఫుడ్ అవి పెడుతున్నప్పుడు తినేసి డబ్బు లేకుండా వెళ్ళిపోయారు ఎవరైనా? చాలా మంది మేడం. అవునా? గిరాకీ ఒక 10-20 మంది ఉన్నారు అనుకో, అందులో 10 మంది ముంచేటోళ్ళే ఉంటారు. అయ్యయ్యో, చాలా హడావిడిలో ఉంటారు. హడావిడిలో పైసలు ముందు అడిగినా మేము తిన్నాక ఇస్తా అంటారు. ఇక ముందు కూడా అడగండి, నేను వాళ్ళే ఇచ్చిపోతారు అనుకుంటా. కానీ ఎంతో మంది ముంచేసిపోయింది. చెప్పండి, చికెన్ ఎలా పొట్టినా చికెనా? మీరేమో ఈ పెట్టే హడావిడిలో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏమనిపిస్తుంది మరి? బాధ అనిపిస్తుంది మేడం. ఏం లేదు, దేవునికి తలుసుకొని ఒకబట్టి ఏడబడడం, ఇంకేం లేదు. ఏడవద్దు, బాధపడద్దు. అలా ఎదుటోళ్ళని మోసం చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మీరు ఇంత కష్టపడి పని చేస్తున్నారు కదా, ఆ కష్టం ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. మీకు ఇంకేమైనా తీరని కోరికలు ఉన్నాయా? ఇలా ఉండాలి, మనం అందరం అనుకుంటాం కదా మన జీవితం ఇలా ఉండాలి, ఇలా బతకాలి అని. కోరిక ఏం లేదు మేడం, ఈ కిరాయి వాళ్ళతో బాధ ఉంది నాకు, అంతే. సొంతం ఇల్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కిరాయి ఇప్పుడు 10,000 కడుతున్నా, ఆయన వంట చేయొద్దంటది మా వనరమ్మ. అంటే పొగ అవన్నీ వస్తాయి కదా. గ్యాస్ మీదనే వండుతాం కానీ 10,000 కిరాయి, కరెంట్ బిల్ మొత్తం 11,000 ఇస్తున్నాం కూడా వంట చేసుకోవద్దు అంటది. మీరు అలా నుంచునే ఉంటారా మరి? అప్పుడప్పుడు కొంచెం కూర్చుంటా, గిరాకీ ఉన్నప్పుడు మాత్రం అలవాటు అయిపోయింది. ఇక ఏం కాదు. ఇక ఎంత నవ్వుతూ చెప్తున్నారో చూసారా? అంటే ఈ కష్టం ఇక్కడ నుంచుని పని చేయడం అనేది, నుంచుని వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడం అనేది ఓకే, కానీ దీనికంటే ముందు అవన్నీ వండడం కానీ, సరిగ్గా రుచి ఉందా లేదా చూసుకుని వండడం. ఎందుకంటే తినే ఆహారం కదా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మాటలో మనం అనేస్తాం, అబ్బా ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని, కానీ ఆ వెనకాల కష్టం చాలా ఉంటుంది. భారతి గారు 14 yearsగా ఇదే పని చేస్తూ ఉన్నారు. తనకి ఇంటి రెంట్ అనేది గడవడం కొంచెం కష్టంగా ఉందట, కానీ మీరు ఫ్యూచర్లో మంచి హోటల్ పెట్టాలని కోరుకుంటున్నాను నేను. అదృష్టం అయితే తప్పకుండా మేడం పెట్టుకుంటాము. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఉన్నారు కదా, అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అడుగడుగునా కనబడతారు, ఒక 10 అడుగులు నా చుట్టూ 4 చేరింది. ఇప్పుడు నా ఒకటే బండి ఉండే. అప్పుడు మరి ఇబ్బంది అవుతుందా బిజినెస్ కి? ఏమన్నా ప్రాబ్లం? అప్పుడు ఇక మేము ముగ్గురు ఇక్కడ ఉండేది, మా అన్న ఇంకో పని అయినా పెట్టుకున్నాం. కానీ వీళ్ళు వచ్చిన కాడ నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు అందరు ముగ్గురు వచ్చి ఈడ ఇగో అక్కడ ఒక బండి, ఇక్కడ అదే చూస్తున్నాను దగ్గరలో. ఇక్కడ చుట్టుపక్కల 25 కిలోల రైస్ అమ్ముకునేది అప్పుడు. ఇప్పుడు ఇగో ఇదే 10 అయింది. సర్లే, ఇంకా దేవుడు ఉన్నాడు దేనికైనా. కానీ చాలా గ్రేట్ అమ్మ మీరైతే, చాలా సంతోషం అనిపించింది. ఎంతో మందిని చూస్తూ ఉంటాం రోజు, ఎవరి కష్టం వాళ్ళది. మీ నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక చీర కొనుక్కో. వద్దులే మేడం, ఏం కాదుగా. వద్దులే మేడం, కొనుక్కో ఒక చీర. సరేనా? సరే, నాకు భోజనం పెడతావా మరి? పెడతాను. నేను వాటికి పే చేస్తా డబ్బులు కూడా. మా టీం అందరికి 4 ఉన్నాము, మా 4కి భోజనం. ఓకేనా? బగారా తింటారా బయట? బగారా స్పెషల్ అన్నారు కదా. బగారా స్పెషల్ ఉంది.
ఓకే, భారతమ్మ గారు వండిన వంటలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేద్దాము. చాలా మంది వచ్చి తింటున్నారు, మీరు గమనించారు లేదో. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, ట్రక్ డ్రైవర్లు, అంటే ఇక రోడ్డు మీదే వాళ్ళ జీవితం ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా రాత్రి ఆ రోడ్డు మీదే వాళ్ళ ప్రయాణం, ఆ జర్నీ ఎక్కువసేపు ఉంటుంది కదా, డ్రైవింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే రెడీగా ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ తింటారు. పంజాగుట్ట ఏరియా నేను ఉన్నది. సరే టేస్ట్ చేద్దాం. బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ, అలాగే బోటి కూడా వేయించుకున్నాం. రైట్, టేస్టింగ్ టైం. బాగుందమ్మా, చాలా 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 బాగుంది. కమ్మగా అనిపిస్తుంది తెలుసా, వెరీ నైస్. బోటి వండడం చాలా కష్టం యాక్చువల్లీ. చికెన్ మటన్ రెండు టేస్ట్ చూసేసాను. ఎంత కమ్మగా ఉందో తెలుసా. నిజానికి వీళ్ళకి టేస్టింగ్ సాల్ట్లు వేయడం, ఎక్స్ట్రా అజినోమోటో ఇలాంటివి వేయడం వీళ్ళకి ఏమీ తెలియదు. మనకి నార్మల్గా ఇంట్లో దొరికేవి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వీటితోనే చాలా రుచిగా వండుతున్నారు. చాలా చాలా బాగుంది. మనం భయపడతాం హైజీన్గా ఉంటుందో ఉండదో, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అని. బాధే లేదండి, చాలా బాగుంది. మీరు కనుక పంజాగుట్ట వెళ్తుంటే కనుక మనకి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి లేదా ఎల్వి ప్రసాద్ సర్కిల్ దగ్గర నుంచి పంజాగుట్ట వెళ్తున్న రూట్లో కనుక మీరు ట్రావెల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు భారతమ్మ గారు. మార్నింగ్ అంటే మనకి మధ్యాహ్నం 12 o'clock నుంచి 5:30 వరకు ఉంటారట. ఒకసారి ఎప్పుడైనా టేస్ట్ చేయండి. కష్టజీవికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భారతమ్మ ఎంత అయింది? ముగ్గురం తిన్నాం కదా. నో అస్సలు అలా అనొద్దు, నువ్వు డబ్బులు వద్దు అంటున్నారు. అలా ఏమొద్దు. 360 అంతేనా? ఇంతసేపు మీ కష్టం చూసి అవి విని కూడా నేను డబ్బులు ఇవ్వకుండా ఉంటే కరెక్ట్ కాదు. విన్నారుగా ఈ కష్టజీవి జీవితం ఎలా ఉందో. ఎవరైనా సరే కష్టపడి పని చేస్తేనే దానికి విలువ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఎంతోమంది జీవితాలు చూస్తూ ఉంటాము. బట్ ఎవరేదో అంటారనో, మనం ఈ పని చేయకపోతే ఖాళీగా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. కూర్చుని తినొచ్చు ఆవిడ మరి భర్త తీసుకొచ్చితే. అలా కాదు, ఇద్దరం కలిసి పనిచేద్దాం, మన ఇల్లు నడుపుదాం అనే ఉద్దేశంతో ఆవిడ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో, ఇలా బిజినెస్ చేద్దాము, ఫుడ్ బిజినెస్ అని చెప్పి ఇలా రోడ్ సైడ్ ఫుడ్ పెట్టడం. 14 yearsగా ఇదే పని చేస్తున్నారంట. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫుడ్ అంత కమ్మగా హైజీన్గా వండుతున్నారు కాబట్టే. సో ఎవరికైనా ఈ టైం అంటే ఈ 12 నుంచి 5:30 లోపు ఇక్కడ పంజాగుట్ట ఏరియాలో వెళ్తున్నాము అనంటే కనుక వచ్చి భారతమ్మ గారు వండిన ఆ ఫుడ్ని టేస్ట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మరో కష్టజీవి జీవితం ఎలా ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నమస్తే.